అని చెప్పేసి ఎస్ఎంఏ టైప్ అంటే చాలా లక్షల్లో ఒకరికి వస్తుందండి. ప్రజెంట్ మా పాపకు వచ్చింది. ట్రీట్మెంట్ మన ఇండియా లేకపోవడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ప్రజెంట్ అయితే పాపకు వచ్చేసి దగ్గర 16 కోట్లు ఖర్చు అవుతుందని ట్రీట్మెంట్ కోసం మనం హైదరాబాద్ లో చూయించుకుంటున్నాం సార్. రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ వచ్చేసి దగ్గర 16 కోట్లు ఖర్చు అవుతుందండి. 2 నెలలు పే చేయాలి అని అన్నారు. ప్రజెంట్ పాపకి 11 నెలలు సార్. ప్రజెంట్ పాపకి 11 నెలలు. ఇంకొక 6 నెలల్లో ఇంజక్షన్ వేపిస్తే పాప బాగుంటుంది సార్, లేదంటే ఇబ్బంది అవుతుంది సార్. ప్రజెంట్ వచ్చేసి పబ్లిక్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా రెస్పాండ్ త్వరగా మా పాపకి ట్రీట్మెంట్ చేయాల్సి మీకు కోరుకుంటున్నాం సార్. ఇదే సార్ మాది వెల్లుర్తి మండలము, మాది వెల్లుర్తి విలేజ్ కూడా. మా పాప పుట్టినప్పుడు 3.5 kg ఉండే సార్. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఇంకా 6 దాకానే ఉంది. ఇంకా పాలు కూడా తాగుతుంది. తనకి ఇంకా ఓన్లీ తల్లిపాలు తప్ప ఇంకా వేరే ఏం లేదు సార్. ఫుడ్ కూడా ఏం లేదు. వీళ్ళని త్వరగా మనం ఇంజక్షన్ వేస్తే తన లైఫ్ గా కంటిన్యూ అవుతుంది సార్. ఖచ్చితంగా గవర్నమెంట్ రెస్పాన్స్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ నా తరఫున. సార్ మేము జనవరి 2 ఇన్స్టాల్ అప్లోడ్ చేసిన తర్వాత రెస్పాన్స్ బాగా వచ్చింది సార్. ఇప్పటిదాకా దగ్గర మేము 2 కోట్ల పైన కలెక్ట్ అయింది సార్ దేవుని దయ వల్ల. ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇంకా త్వరగా అయిపోతుంది సార్. ఈ 16 కోట్ల ఇంజక్షన్ గురించి ఖచ్చితంగా గవర్నమెంట్ ముందుకు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలా మందికి పాప రీచ్ అయ్యింది. చాలా మంది ఫస్ట్ గా తీసుకుంటున్నారు పాపని. ఖచ్చితంగా పాపను కాపాడుకోవాలని చెప్పేసి నేను ఒక్కనే కాదు, యావత్ మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు, తెలంగాణ మొత్తం అన్ని 4 రాష్ట్రాలు దాదాపు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు సార్. ఎందుకంటే బయట దేశస్తులు కూడా ఫోన్ చేస్తున్నారు నాకు. ఖచ్చితంగా మీ పాప బాగుంటుంది, మేమంతా హెల్ప్ చేస్తాం, ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకెళ్తామని చెప్పి వాళ్ళంతా నాకు హామీ ఇస్తున్నారు సార్. ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉన్నారు మా పాప గురించి ఎంత వైరల్ అవుతుందో. త్వరగా గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నాం సార్.